సామాన్యులపై ధరలు దండయాత్ర చేస్తున్నాయి. అది ఇది అన్న తేడా లేదు. అన్నింట ధరలు దడ పుట్టిస్తున్నాయి. బంగారం లగ్గి కూరగాయల ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ రేటు వాత పెడుతుంటే పప్పు ఉప్పులు వంటింట్లో నిప్పు లేకుండానే మంట పెడుతున్నాయి. ఏ మార్కెట్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు. సంచిలో డబ్బు తీసుకుని చేతిలో సరుకులు తీసుకొచ్చే రోజులు వస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. కూరగాయలు, నాన్ వెజ్, నిత్యావసర సరుకులు ధరలు మోత మోగిస్తున్నాయి. చికెన్ ధరలు చుక్కలను తాకాయి. కిలో చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ దాటేసి నాట్అవుట్ అన్నట్లు చూస్తోంది. కేజీ కొందామని వచ్చిన వారు ఆ బోర్డు చూసి అర కేజీతో సర్దుకుపోతున్నారు. అటు మటన్ రేట్లు కూడా మండిపోతున్నాయి. కిలో 850 వరకు రేటు ఉంది. కొందరు చికెన్ కంటే కూరగాయలే మేలు అంటూ వెజ్ మార్కెట్లకు వెళ్తున్నారు. అయితే అక్కడ ధరల పోటు తప్పడం లేదు. కూరగాయల ధరలు కొనకుండానే గాయాలు చేస్తున్నాయి. కూరగాయల వ్యాపారులు ఒక్కో కూరగాయ రేటు చెప్తుంటే గుండె పేలినంత పనైపోతోంది. పచ్చిమిర్చి సెంచరీ కొట్టేసింది. కొత్తిమీర డబుల్ సెంచరీ కొట్టి నన్ను ఎవరు కొనలేరు అంటూ కవ్విస్తోంది. ఇటు టమాటా ధర ఠారెత్తిస్తోంది. కిలో 80 రూపాయలకు చేరింది. అలంకరణకు ఉపయోగపడే బంగారం రేటు పెరిగిపోయింది. ఇటు ఆకలి తీర్చే కూరగాయల ధరలు కూడా దాడి చేస్తున్నాయి. పెట్రోల్ ధరలు సామాన్యులకు వాత పెడుతున్నాయి. దీనికి తోడు కేంద్రం టోల్ రేట్లను పెంచేసింది. మొత్తానికి సామాన్యులు గడప దాటితే దబిడి దిబిడి అన్నట్లుగా ధరలు మండిపోతున్నాయి.